హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సాయి బొటిక్. నేను ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూపెడుతున్నానండి. చూడండి ఒకసారి. నేను ఆర్డర్ మార్క్ చేసి పెట్టిన. ఇది లెంత్ అండి, 1/2 ఇంచ్ పైన తీసుకున్నా. ఇది చంక బాగా, ఇది కొద్దిగా ఎక్కువ ఉందండి, అందుకే నేను తగ్గించేసిన. కరెక్ట్ లేదు. ఇది వచ్చేసి వీపెత్తు. ఇది వీపెత్తండి, సాగదీసి పెట్టిన. ఆల్రెడీ అంతా ముర్త అయిపోయింది. బ్లౌజ్ ఎంత ఉందో అంత మనం కట్ చేసినాం అనుకో, మనం కట్ చేసిన బ్లౌజ్ చిన్నగా అయిపోతుంది. అందుకే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను నేను. చూడండి ఒకసారి, బ్లౌజ్ అంతా పీస్ అయిపోయింది. మెజర్మెంట్ బ్లౌజ్ చూడండి ఒకసారి. ఇది ఎంత, ఇది చూసుకోండి. సేమ్ ఉంది. ఇది పెట్టేసి ఇదేమో 2 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ తీసుకున్నానండి. నెక్ షోల్డర్ వచ్చేసి 3.5 తీసుకున్నాను అండి. కటింగ్లో కూడా 2.5 వచ్చేస్తుంది. ఓకే, చూసి ఒకసారి. బాగా హైట్ ఉందండి బ్లౌజు. పెద్ద బ్లౌజే, పెద్ద సైజు బ్లౌజే. ఇది 1.5 తీసుకోవాలి. నేతి ఇలా దింపేసాను. కర్వ్ స్కేల్ ఉన్నారు, దాంతో దింపుకోవచ్చు. తిరగకపోతే కొద్దిగా పాటలాగా రావాలన్నారు వెనక నెక్. కొద్దిగా ఈ మాలో రావాలి అని చెప్పింది. పార్ట్స్ రావాలక్క అని చెప్పింది. ఈ నెక్ పెట్టమంది వెనకాల. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ ఎక్స్ పెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుంటుంది. అది కొలత కుట్టుకని గుర్తుంటుందండి. వచ్చేసి ఈ టైప్ అమ్మాయి లాగానే ఉంటుంది, కొద్దిగా డీపే ఉండాలి నీకు, అందుకనే చాలా డీపే కట్ చేస్తున్నా. చూడండి బ్యాక్ నెక్ ఎలా ఉందో. డీప్ వచ్చిందండి. ఇంకా మనం తక్కువ కనిపిస్తే మళ్ళీ ఇంకోసారి కటింగ్లో తీసుకోవచ్చు. కుడితే ఇంకా ఎక్కువ అయిపోతుంది డీపు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలా వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ తీసుకోవడానికి నేను ఫ్రంట్ తీసుకున్న తర్వాతనే హ్యాండ్స్ తీసుకుంటాండి. ఇక్కడ సేమ్ ఇది ఎలా ఉందో సేమ్ అంతే యాజ్టీజ్. బ్యాక్ పార్ట్ ఇక్కడ వచ్చేసి యాజ్టీజ్ ఇది మార్క్ చేసుకోవాలండి. తర్వాత మొత్తం బ్యాక్ ఫ్రంట్ మళ్ళీ ఫ్రంట్ చేసుకొని మళ్ళీ ఫ్రంట్ మార్కింగ్ చేసుకోండి. ఓన్లీ దీని కొరకి ఇది బ్యాక్ పార్ట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ తీసుకొని బ్లౌజ్ తీసుకొని కొత్త బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఓకే, షోల్డర్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ కుట్లకు వదిలేసి కొద్దిగా అంతా ఒక 1/2 ఇంచ్ అంత అటు సైడ్ కుట్లకు వదిలేసి ఒక 1/2 ఇంచ్ అంత ఇటు కుట్లకు వదిలేసుకొని ఈ నెక్ కరెక్టే ఉందండి ఫ్రంట్ నెక్. అందుకని అది ఎట్లా ఉంటుంది మనం బాగాలేకుంటే కనుక మనం సర్చ్ చేసుకోవాలి. ఇది బాగానే ఉందన్నది. ఇక మనం అంతే పెట్టేస్తే బెస్ట్. నేనైతే అంతే పెట్టేసిన అంతే. ఇక్కడ ఇది ఉంది కదండి ఈ కుట్టు, ఇది ఇక్కడ పెట్టుకోవాలి. కొద్దిగా జస్ట్ 1/2 ఇంచ్ కొరకు. ఇక్కడ క్రాస్ బెల్ట్ ఇక్కడ ఉంది, జస్ట్ ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ పెట్టేసిన. ఎందుకంటే ఇది కుట్టేస్తే మళ్ళీ సేమ్ అయిపోతుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి క్రాస్ బెల్ట్ అండి. క్రాస్ బెల్ట్, ఈ క్రాస్ బెల్ట్ మిడిల్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇటు వచ్చేసి ఇది క్రాస్ బెల్ట్ లాస్ట్ కొలత కుట్టుకు అది కూడా మిడిల్లో తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలా తీసుకోవాలి. ఆ కొలత కుట్టు సరిగ్గా లేదండి. ఇది కూడా అండ్ నెక్ కూడా నెక్ బాగా అది సన్నగా అయిపోయింది. కొద్దిగా ఎక్కువే ఉండాలి. ఎక్కువ మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ డీప్ తీసుకోవాలండి. ఫ్రంట్ భాగం డీప్, ఇది ఫ్రంట్ భాగం డీప్ అండి. ఇది కొత్త. ఓకేనా, కట్ చేసి ఇస్తాం.
కట్ చేసుకోవాలి ముందే డీపు. నేను మీ కొరకు మార్కర్ పెట్టినండి, మార్కింగ్ చేసిన, లేదంటే నేను డైరెక్ట్ అలాగే కట్ చేసిన. మీకు అర్థం కావడం కొరకు అది మళ్ళీ ఇక్కడ చిన్న టచ్ ఇది ప్రింట్ కావాలి. ఓకేనండి, ఇది ప్రింట్. ఇప్పుడు బ్యాక్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ పొడవు, హ్యాండ్స్ లెంత్ 10 పెట్టినండి. ఓకే, ఇదేమో పొల్లింగ్ కొరకు 1 ఇంచు. అమ్మాయి 8 ఉంది కాబట్టి 10.5 తీసుకుంటున్నానండి. 1/2 ఇంచు కుట్టుట్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ రౌండ్ వచ్చేసి 5.5, ఇది ఎక్స్ట్రా ఖర్చులకి. ఓకేనండి, మరి వచ్చేసి 7 పెట్టుకున్నా. ఓకే, దీన్ని డైరెక్ట్ ఇట్లా తీసేసుకోవచ్చండి. ఇది కూడా హ్యాండ్స్కు డిజైన్ ఉందండి. ఈ హ్యాండ్స్ కూడా డిజైన్ ఉంది. ఇది కూడా హ్యాండ్స్ రేపు వీడియో చేసి పెడతానండి, రేపు చూపిస్తాను హ్యాండ్స్ కటింగ్. ఆ డిజైన్ హ్యాండ్స్ ఓన్లీ అయితే ఫస్ట్ అయితే ఇది ప్లేన్ కట్ చేసేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.